ఒక రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవరైతే 6 గంటల కన్నా తక్కువగా ప్రతిరోజు నిద్రపోతుంటారో వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ 30-50% ఉంది. గుండె జబ్బులు వచ్చే శాతం 50% ఉంది. ఈ డిప్రెషన్‌కి లోనయ్యే శాతం 3 టైమ్స్ ఎక్కువగా ఉందని చాలా రీసెర్చ్ సర్వేలు చెప్తూ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ డాక్టర్ ఇన్ ఆయుర్వేద. ఈరోజు వీడియోలో మనము నిద్ర మన శరీరానికి కావాల్సినంత నిద్రపోతే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అంతకన్నా తక్కువ నిద్రపోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన శరీరానికి ప్రతిరోజు 6-8 గంటల నిద్ర అవసరం. చాలాసార్లు మనము నిద్ర అంటే జస్ట్ రెస్ట్ అని మాత్రం అనుకుంటూ ఉంటాం, కానీ ఇది మన శరీరానికి కావాల్సిన ఒక బయలాజికల్ ప్రాసెస్. చాలాసార్లు మనము నైట్ అంతా మేల్కొని ఒక వెబ్ సిరీస్ కంప్లీట్ చేసేద్దాం, ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇలా నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి లాంగ్ టర్మ్ లో చాలా సివియర్ డిసీజెస్ ని కలుగజేస్తాయి. సో ఈ రోజు వీడియోలో మనము నిద్ర కావాల్సినంత నిద్రపోకపోతే ఎటువంటి అనర్థాలు వస్తాయి, నిద్ర సఫిషియెంట్ గా నిద్రపోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకుందాం. మనం ముందు రోజు సరిగ్గా నిద్రపోకపోతే ఆ నెక్స్ట్ డే మనం గమనిస్తూ ఉంటాము, ప్రతి చిన్నదానికే చికాకు పడడం, కోపపడడం, స్ట్రెస్ పెరిగిపోవడం, రెస్ట్లెస్నెస్ గా అనిపించడం. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన శరీరానికి ఎప్పుడైతే తగినంత నిద్ర ఉండదో, సో మన బాడీలో ఉన్న సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుంది. సో దానివల్ల ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం. అండ్ అదే విధంగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే జ్ఞాపక శక్తి మీద కూడా ఎన్నో ఎఫెక్ట్లు చూపిస్తుంది. ఎలా అంటే ఫోకస్డ్ గా వర్క్ చేయలేకపోవడం, ఫోకస్డ్ గా చదవలేకపోవడం, క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం, డెసిషన్ తీసుకునే దాంట్లో డిస్టర్బెన్స్ గా ఉండడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అండ్ మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా గమనిస్తూ ఉంటాం. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్ ఇటువంటివి గమనిస్తూ ఉంటాం. అదే ఎప్పుడైతే మనం సఫిషియెంట్ గా నిద్రపోతామో, అంటే 6-8 గంటలు, ఆ నెక్స్ట్ డే మనం అబ్జర్వ్ చేస్తుంటాం, చాలా యాక్టివ్ గా ఉండడం కానీ, ఫోకస్డ్ గా వర్క్ మీద ఉండడం కానీ, లేదా ఫోకస్డ్ గా చదవడం కానీ, చదివినవి ఎక్కువ రోజులు గుర్తుండేలాగా లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. సో సరిగ్గా నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదివిన గుర్తుపెట్టుకోవడానికి, ఫోకస్డ్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ చాలా సార్లు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, హెడేక్ రావడం కానీ, నెక్ పెయిన్ రావడం కానీ, నడుము నొప్పి రావడం కానీ, లేదా ఒళ్ళంతా నొప్పులు ఉన్నట్టు అనిపించినా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది ముందు రోజు చేసిన వర్క్ వల్ల కాదు, మన శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కలిగేవి ఇవన్నీ. సో ఎప్పుడైతే మనము తగినంత నిద్రపోతామో, సో నెక్స్ట్ డే మనము చాలా లైట్ గా అనిపించడం కానీ, యాక్టివ్ గా అనిపించడం కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇవి మనం ఇమీడియట్ గా చూసేవి. ఇలాగే కొన్ని వారాల పాటు మనం సరిగ్గా 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోతుండడం, 4-5 గంటలు అలాగే రోజు నిద్రపోతూ ఉన్నట్టయితే అది మెటబాలిజం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మన శరీరంతో గ్రెలిన్ అనే హార్మోన్, లెప్టిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ గ్రెలిన్ అనే హార్మోన్ ఏంటంటే హంగర్ హార్మోన్, లెప్టిన్ అనే హార్మోన్ సెటైటీ హార్మోన్. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఈ గ్రెలిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీనివల్ల లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. సో దానివల్ల ఫుడ్ క్రేవింగ్స్ పెరగడము, ఎంత తిన్నా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వంటివి చూస్తుంటాం. ఫలితంగా ఒబేసిటీ, డయాబెటీస్ ఇటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. అదే ఎప్పుడైతే మనము సఫిషియెంట్ గా నిద్రపోతామో, మన శరీరంలో గ్రెలిన్ హార్మోన్ తగ్గి లెప్టిన్ హార్మోన్ పెరిగి మనకు కావాల్సినంత తిన్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించడం వల్ల, ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ కానీ వేరే వేరే ఏమి తినకోకుండా ఉండడం వల్ల హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇలా ఎక్కువ రోజులు మనం సరిగా నిద్రపోకుండా ఉంటామో, మన శరీరంలో ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏ విధంగా అంటే మన శరీరానికి కావాల్సినంత నిద్ర లేకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఫలితంగా బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం కానీ, ఇన్ఫ్లమేషన్ పెరగడం కానీ, రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఆల్రెడీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది తగ్గడానికి చాలా లేట్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అది ఎప్పుడైతే మనకు కావాల్సినంత సఫిషియెంట్ గా నిద్రపోతామో, అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రెంథెన్ అయ్యి, ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్క్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఎక్కువ అవుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో, శరీరంలో ఆక్సిడేటివ్ లెవెల్స్ పెరిగి బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురయ్యి మెటబాలిజం పైన, గుండెకి సంబంధించిన వాటిపైన, బ్రెయిన్ పైన ఈ ఎఫెక్ట్స్ ని మనం చూస్తూ ఉంటాం. మెటబాలిజం లో ముఖ్యంగా
ఒబేసిటీ రావడం కానీ, టైప్ 2 డయాబెటీస్ రావడం కానీ, ఇటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. గుండెకి సంబంధించిన వాటిలో బీపీ పెరగడం గానీ, స్ట్రోక్ వచ్చే అవకాశాలు గానీ, లేదా ఫ్యూచర్‌లో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనకు సఫిషియెంట్‌గా నిద్రపోతామో, నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఉన్న బీపీ తగ్గుతుంది. ఫలితంగా హార్ట్ పైన స్ట్రెస్ తగ్గుతుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కంటిన్యూగా వర్క్ చేసే ఆర్గాన్ హార్ట్. అటువంటి దానికి మనం సరిగ్గా నిద్రపోకపోతే ఇంకా దానికి మనం స్ట్రెస్‌నిచ్చి ఇంకా ఎక్కువ పంప్ చేసేలాగా నిలుస్తాం. అదే ఎప్పుడైతే మనం ప్రాపర్ స్లీప్‌గా తీసుకుంటామో దానివల్ల స్ట్రెస్ తగ్గి, బీపీ తగ్గి, హార్ట్ రేట్ కంట్రోల్‌లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఫలితంగా ఫ్యూచర్‌లో కూడా గుండె జబ్బులు రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైతే మన శరీరానికి నిద్ర సరిగ్గా ఉండదో న్యూరో డీజనరేషన్ జరిగి అల్జైమర్స్ డిసీజ్ గానీ, పార్కిన్సన్స్ డిసీజ్ గానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మన బాడీలో ఎప్పుడైతే ప్రాపర్‌గా నిద్రపోతామో మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో, లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మన శరీరంలో జనరల్‌గా ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. సో, ఆర్టరీస్ మంచి రక్తాన్ని అవయవాలకి, వీన్స్ అవయవాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఈ రెండిటి మధ్యలో కనెక్ట్ అవుతూ లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న మెటబాలిక్ వేస్ట్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. సో, చాలా రోజుల వరకు బ్రెయిన్‌లో ఈ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉండవని అనుకున్నారు. కానీ ఒక 30 ఏళ్ల నుండి చేసిన రీసెర్చెస్‌లో బయటపడింది ఏంటి అంటే బ్రెయిన్ కూడా మెటబాలిక్ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌క్రీట్ చేస్తుంది. అది ఏ సిస్టమ్ ద్వారా అంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనే దాని ద్వారా గ్లియల్ సెల్స్ ఆ బ్రెయిన్‌లో ఉన్న ఏవైతే మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని తీసుకొని వెళ్ళి బ్రెయిన్ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనము సఫిషియెంట్‌గా నిద్రపోతామో మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ 50% దాకా ష్రింక్ అవుతాయి. అంటే తగ్గుతాయి. సో, తగ్గడం వల్ల ఏంటి అంటే న్యూరాన్‌కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. సో, ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకున్నట్టయితే ఒక స్టేడియంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం చూస్తే కోక్ టిన్స్ గానీ, లేకపోతే వేస్ట్ గార్బేజ్ గానీ అంతా సీట్ మధ్యలో వదిలేసి ఎళ్ళింటారు. సో, దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే సీటుకి మధ్య స్పేస్ ఎక్కువ ఉందనుకో క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. అదే విధంగా మనం నిద్రపోవడం వల్ల న్యూరాన్స్ ష్రింక్ అవుతాయి. ష్రింక్ అవ్వడం వల్ల న్యూరాన్‌కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరగడం వల్ల ఈ గ్లియల్ సెల్స్ ఆ బ్రెయిన్‌లో ఉన్నటువంటి మెటబాలిక్ వేస్ట్ అంతటిని క్లియర్ చేసి బ్రెయిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో అల్జైమర్స్ డిసీజ్ గానీ, లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ గానీ ఇటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సెల్యులార్ రిపేర్ మెటబాలిజం అనేది దెబ్బతినడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా నిద్రపోతామో సో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి డయాబెటిస్ గానీ, ఒబేసిటీ గానీ, హార్ట్ డిసీజెస్ గానీ ఇటువంటివి రాకుండా ఉండి లైఫ్ స్పాన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒక రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవరైతే 6 గంటల కన్నా తక్కువగా ప్రతిరోజు నిద్రపోతుంటారో వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ 30-50% ఉంది. గుండె జబ్బులు వచ్చే శాతం 50% ఉంది. డిప్రెషన్‌కి లోనయ్యే శాతం 3 టైమ్స్ ఎక్కువగా ఉందని చాలా రీసెర్చ్ సర్వేలు చెప్తూ ఉన్నాయి. కమింగ్ టు ద ఆయుర్వేద పార్ట్, నిద్రని ఆయుర్వేదంలో త్రయోపస్తంభాల్లో ఒకటిగా చెప్పారు. అంటే మన బాడీకి కావాల్సిన సబ్ పిల్లర్స్‌లో ఒకటిగా చెప్పారు. ఆహార, నిద్ర, బ్రహ్మచర్య. సో, మన శరీరానికి ఆహారం కావాలి, నిద్ర కావాలి అండ్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్. ఈ 3 కావాలి. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో వాత, పిత్త దోషం పెరిగి, కఫదోషం తగ్గి, యాంగ్జైటీ, స్ట్రెస్, హార్ట్ డిసీజెస్, డయాబెటిస్ ఇటువంటి జబ్బులు రావడానికి కారణాలు అవుతుంటాయి. అండ్ నిద్ర యొక్క ఇంపార్టెన్స్‌ని ఆచార్య చరకుడు చాలా చక్కగా వివరించారు. ఒక శ్లోకంలో నిద్రాయత్తం సుఖం దుఃఖం పుష్టింకార్షం బలాబలం వృషతా క్లీబత జ్ఞానమజ్ఞానం జీవితం నచ. అంటే ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా నిద్రపోతామో సో, మన బాడీలో సుఖంగా ఉంటాం. అంటే హ్యాపీనెస్‌గా ఉంటాం. పుష్టి హెల్తీగా ఉంటాము. బలం స్ట్రెంగ్త్‌గా ఉంటాము. వృషత అంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జ్ఞాన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. జీవిత ఆయుష్ లాంగివిటీ పెరుగుతుంది. అదే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బాధ ఉండడం గానీ, రోజంతా స్ట్రెస్ గానీ, యాంగ్జైటీగా ఉండడం గానీ, హార్ష్యం వెయిట్ లాస్ అవ్వడం గానీ, ఎమాసియేషన్ అవ్వడం గానీ మనం చూస్తూ ఉంటాం. అజ్ఞానం నాలెడ్జ్ లేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. అబల వీక్‌నెస్‌గా ఉండడం గానీ, రెగ్యులర్‌గా ఇన్ఫెక్షన్స్‌కి గురవుతూ ఉండడం చూస్తూ ఉంటాం. క్లీబత అంటే ఇంపార్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల. అండ్ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే జబ్బులన్నిటి వల్ల సో, మనము మరణానికి దగ్గర అవుతామని
శ్లోకం వివరిస్తుంది. కాబట్టి నిద్ర అనేది జస్ట్ రెస్ట్ మాత్రమే కాదు, బాడీ అండ్ మైండ్ రిపైర్ అండ్ రీసెట్ అవ్వడమే. మనం హెల్తీగా ఉండాలి అంటే డైట్, ఎక్సర్సైజెస్ వీటితో పాటు కూడా ప్రాపర్ నిద్ర అనేవి అవసరం. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఒక ప్లెడ్జ్ తీసుకుందాం. కనీసం ఈ రోజు నుంచి అయినా మన శరీరానికి కావాల్సినటువంటి 6 నుంచి 8 గంటలు ప్రాపర్గా నిద్రపోయేలాగా చూసుకుందాం. మన హెల్త్ని కాపాడుకుందాం. మంచి నిద్ర ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం. థ్యాంక్ యూ ఆల్.